మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో, నేను డాక్టర్ రాజేష్ బొల్లం, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. బేసికల్గా లుకీమియా అనేది బ్లడ్ క్యాన్సర్ అండి. మన బాడీలో బ్లడ్లో 3 రకాల ఖనిజాలు ఉంటాయి: తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అండ్ ప్లేట్లెట్స్ అనేటివి. తెల్ల రక్త కణాలు అధికంగా మారి దానిలో క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే క్యాన్సర్ని లుకీమియా అంటాము. ఈ లుకీమియా మెయిన్గా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి అక్యూట్ లుకీమియా అంటాము, రెండవది క్రానిక్ లుకీమియాస్. అక్యూట్ లుకీమియాస్లో మళ్ళీ 2 రకాలు: అక్యూట్ మైలాయిడ్ లుకీమియా అనేది అండ్ అక్యూట్ లింఫోసైటిక్ లుకీమియా అనేది ఉంటుందండి. సో అక్యూట్ అంటే అర్థం ఏంటి అంటే, సిమ్టమ్స్ జబ్బు స్టార్ట్ అయినప్పటి నుండి 5 నుంచి 10 రోజుల్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ప్రజెంట్ అవుతారండి. అంటే దీనిలో షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ హిస్టరీ, లైక్ 5 days to 10 daysలో ఫీవర్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, ఇలా అక్యూట్ తక్కువ డ్యూరేషన్లో సిమ్టమ్స్ వచ్చే క్యాన్సర్స్ని అక్యూట్ లుకీమియాస్ అంటాం. వెరాస్ క్రానిక్ లుకీమియాస్ అంటే పేషెంట్కి కొన్ని మంత్స్ నుంచి స్లోగా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఐదర్ ఆకలి లేకపోవడం కానీ, బరువు తగ్గడం కానీ, లేదు అంటే వేరే రీజన్స్ కోసము రక్త పరీక్షలు చేసుకున్నప్పుడు ఇన్సిడెంటల్గా మనకు రక్త కణాలు పెరిగినట్టుగా తెలుస్తుంటాయి. లుకీమియాలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఏ రకమైన లుకీమియా ఉంటుంది అన్న దాన్ని బట్టి లుకీమియాలో సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్యూట్ లుకీమియాస్లో జ్వరం రావడము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, రక్తం తగ్గిపోవడం వల్ల, హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఆయాసం రావడము, ఆకలి లేకపోవడము, ఆ విధంగానే ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల బ్లీడింగ్ ఉండడము, ఒంటి మీద మచ్చలు అంటాం, పెటికియా ఆర్ పర్ప్యూరియా అనడం. సో లుకీమియాస్లో మెయిన్గా సిమ్టమ్స్ మనకు ఏ రక్త కణాలు తగ్గాయి అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. సో బేసికల్గా ఎప్పుడైనా ఒక వ్యక్తి ఈ అబోవ్ మెన్షన్డ్ సిమ్టమ్స్తో, లైక్ రక్తం తగ్గిపోవడము, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ఆర్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, మొదలుగా మనము సిబిపి అనే టెస్ట్ చేస్తాము. సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. ఈ సిబిపి అనే టెస్ట్ చేయడం ద్వారా ఇది ఒక స్క్రీనింగ్ లాగా, అంటే మినిమం ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక ప్రిలిమినరీ టెస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ సిబిపిలో పెరిఫెరల్ స్మియర్ అనేది చేస్తాము. దాంట్లో కనుక మనకు 20 కన్నా ఎక్కువ శాతం క్యాన్సరస్ సెల్స్ అంటే బ్లాస్ కనబడితే అప్పుడు దాన్ని అక్యూట్ లుకీమియా అంటాము. ఒకసారి పెరిఫెరల్ స్మియర్లో ఈ ప్రిలిమినరీ టెస్ట్లో 20% కన్నా ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ఉన్నప్పుడు మనము అది ఏ రకమైన క్యాన్సర్ అని, ఒకటి క్యాన్సర్ని నిర్ధారించడం కోసము, 2 ఆ క్యాన్సర్ యొక్క టైప్ తెలుసుకోవడం కోసము ఫర్దర్ టెస్ట్లు చేస్తుంటాము. ఆ ఫర్దర్ టెస్ట్లో బోన్ మ్యారో, ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే టెస్ట్ చేస్తాము. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఈ అబోవ్ మెన్షన్డ్ సిమ్టమ్స్తో, లైక్ రక్తం తగ్గిపోవడము, ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ఆర్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలా సస్పెక్టెడ్ బ్లడ్ క్యాన్సర్స్తో మా దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లో సైటోమెట్రీ అనే పరీక్ష చేస్తాము. ఈ ఫ్లో సైటోమెట్రీ అనే పరీక్ష ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఆర్ అక్యూట్ లుకీమియా ఉందా లేదా తెలుస్తుంది. రెండవది, అక్యూట్ లుకీమియాలో గల టైప్ ఏంటి, లైక్ ఏఎంఎల్ఆ, ఏఎల్ఎల్ఆ, అది కూడా తెలుస్తుంది. ఈ రక్త క్యాన్సర్స్లో ఆర్ బ్లడ్ క్యాన్సర్స్లో ఉన్న ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది ఏ రకమైన క్యాన్సర్ అన్న దాన్ని బట్టిగా ఉంటుంది. అక్యూట్ లుకీమియాస్లో ఏఎంఎల్ ఆర్ ఏఎల్ఎల్లో మెయిన్లీ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. కీమోథెరపీ అంటే నార్మల్గా మనం సలైన్ తీసుకున్న లాగానే దాంట్లో ఒక ఇంజెక్షన్, కీమోథెరపీ డ్రగ్ అనేవి ఇచ్చి మన ర్యాపిడ్గా ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్న సెల్స్ని చంపడం కోసం ఇచ్చే ఇంజెక్షన్ని మనము కీమోథెరపీ అంటాము. సో ఈ కీమోథెరపీ ద్వారా మనం మెయిన్గా అక్యూట్ లుకీమియాస్ని ట్రీట్ చేస్తుంటాము. ఈ అక్యూట్ లుకీమియాస్లో కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒకవేళ డిసీజ్ తగ్గకపోయినా, లేదు తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన, అలాంటి కండిషన్స్లో మనము బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అంటే రక్త మార్పిడి, స్టెమ్ సెల్ మార్పిడి అనే ట్రీట్మెంట్ని వాడుతుంటాము.